హాయ్ అండి, నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపులా. మనకు హెయిర్ తిన్నుగా ఉందని, పతలాగా ఉందని మనం చాలా బాధపడుతూ ఉంటాం కదండి. అలా బాధపడకుండా ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్స్ చిన్న క్లిప్స్ లాగా వచ్చినాయండి. అవి ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. హెయిర్ ఎంత తిన్నుగా ఉన్నా, ఎంత మనకు పతలాగా ఉన్నా కూడా మనకు ఇలా రోజులాగా మనం చిక్కు తీసుకొని జడలు అల్లుకోవాలి. జడ అల్లుకున్న తర్వాత మనము ఈ హెయిర్ కింద చాలా తిన్గా ఉంటుంది కదా, అది రబ్బర్ బ్యాండ్ కూడా నిలబడకుండా అంత థిన్గా ఉంటుంది. అలాంటి వాటికి మనం ఇలా పెట్టుకున్నామంటే మనకు చాలా చక్కగా జడ మనకు నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇదైతే చూడండి, ఇప్పుడు నేను షార్ట్ ఎక్స్టెన్షన్ పెడుతున్నాను. కింద రబ్బర్ బ్యాండ్కు మనకు పైన మనకు చెరపర్లాగా ఇచ్చింటాడండి, అది ఊరికే అటాచ్ చేయడమే అనమాట. మనకు దగ్గరికి ఎంత థిన్గా ఉంటే అంత మనకు హెయిర్ని బాగా చుట్టేసి అది పెట్టేసినాం అనుకోండి, చక్కగా చూడు పైనుంచి కింది వరకు చక్కగా కనిపిస్తుంది కదా. లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ థిన్గా ఉంది కాబట్టి మనకు అంత సరిగా లేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. అలాగే పోనీటైల్ కూడా నేను ఒకటి ఎక్స్టెన్షన్ తెప్పించానండి. అది కూడా దానికి మధ్యలో క్లిప్ లాగా ఇచ్చింటాడు. అది మనము ఫోర్క్ లాగా ఉంటుందండి, మనకు చెరపర అది ఇచ్చింటాడనమాట. అది మనం జడలాగా ముందులాగానే చిక్కులు లేకుండా దూకొని పోనీ వేసేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని మనం ఎంత థిన్గా ఉన్న హెయిర్కైనా మన హెయిర్కు సెట్ అయ్యేది మనం తీసుకున్నామంటే చక్కగా కనిపిస్తుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకు నీట్గా ఉంటుందండి. ఇలాంటివి తెప్పించుకొని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మధ్యలో క్లిప్ లాగా ఇచ్చాడు కదా, అదే మధ్యలో హెయిర్కి అటాచ్ చేయాలన్నమాట. అట్లా పైనుంచి కింది వరకు అలా పెట్టేసి ఇలా రోల్ చేసేసామనుకోండి, మనకు చక్కగా టైట్గా కూర్చుంటుంది, మనకు ఊడిపోకుండా ఉంటుందండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. ఇలాంటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ మార్కెట్లో చాలా దొరుకుతున్నాయండి. మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి తెప్పించుకొని మనం ఈజీగా రెడీ కావచ్చు. ఇలాంటివి మీకు మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటానండి. ఓకేనా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.